హాయ్ అండి, చూడండి పండుమిరపకాయ పచ్చడి మేమైతే ఇలా రుబ్బుకుంటాం. దాని దినుసులు కేజీకి 100 గ్రాముల ఆవాలు, పావు కేజీ ఎల్లుల్లిపాయలు, చూడండి ఫ్రెండ్స్, మెంతులు ఒక 100 గ్రాములు, ఇవన్నీ వేసి ఇలా రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, అసలు రోట్లో రుబ్బుకున్న పచ్చడికును మనం గ్రైండర్లో రుబ్బుకున్న పచ్చడికి చాలా డిఫరెన్స్గా ఉంటుంది. కానీ మెత్తగా రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కొంతమంది తొక్కలుగా తినబుద్ధి కూడా కదా ఆ పచ్చడి, అలా రుబ్బుతారు. చూడండి ఫ్రెండ్స్, కానీ మెత్తగా నలుగుతుంటే నలిగే కొందికి ఏమో టేస్ట్ అవుతుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పండుమిరపకాయ పచ్చడి అయితే ఇలా రుబ్బుకోవాలి, టమాటా పచ్చడి అయినా ఇలా రుబ్బుకోవచ్చు. కానీ మనం ఏదైనా రోట్లో రుబ్బుకుంది ఒక్కటే బాగా టేస్టీగా ఉంటుంది. కొంతమంది మిక్సీలో గ్రైండర్లో తొందరగా పని అయిపోవాలి అన్నట్టు రుబ్బుకుంటారు. ఇప్పుడంతా అదే, ఇప్పుడు జనరేషన్లో అయితే అలాగే రుబ్బేస్తున్నారు. కానీ మా అమ్మమ్మ వాళ్ళ కాలం, మా అమ్మోళ్ళు వీళ్ళందరూ ఇలాగే రోట్లో రుబ్బితేనే టేస్ట్ అని రోట్లోనే రుబ్బుతారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 5 కేజీల పండు మిరపకాయలకి కేజీకి పావు కేజీ చింతపండు పెట్టి 100 గ్రాముల ఆవాలు, 100 గ్రాములు మెంతులు, పావు కేజీ ఎల్లుల్లిపాయలు వేసుకొని రుబ్బుకుంటే ఫ్రెండ్స్ అసలు దాని టేస్టే వేరు. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ అలా టచ్ చేయండి చాలు. ఎందుకంటే డైలీ మేము పెట్టే వీడియోలు మీకు ఫస్ట్గా నోటిఫికేషన్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్.